వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ అడ్వకేట్ సంగీత అని. చాలా మందికి ఒక విషయం తెలుసుండకపోవచ్చండి. అదేంటంటేను మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ సిలిండర్ అని ఉంటుంది. ఆ గ్యాస్ సిలిండర్ ని ఉపయోగించామా, వంట చేసుకున్నామా, కడుపు నిండా తిన్నామా అన్నట్టే ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో అనుకోకుండా మనము వింటూ ఉంటాము, గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు చనిపోయారు, లేదంటే అక్కడ మొత్తం బిల్డింగ్ అంతా పేలిపోయింది, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. సో అలాంటి టైంలలో అయ్యో గ్యాస్ సిలిండర్ పేలింది కదా, మనం ఇంకా వదిలేస్తూ చాలా మంది అలా లైట్ తీసేసుకుంటారా, పేలింది ఇంకేముంది చేసేది ఏం లేదు అని. అలా కాదండి. ఒక గ్యాస్ సిలిండర్ పేలినప్పుడు అనుకోకుండా అక్కడ ఎవరైనా చనిపోవడం కానివ్వండి, లేదంటే బిల్డింగ్ బ్లాస్ట్ అవ్వడం కానివ్వండి, అంటే ఆస్తి నష్టం కానివ్వండి, ప్రాణ నష్టం కానివ్వండి జరిగితే మనము పబ్లిక్ లయబిలిటీ ప్రకారంగా కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఏదైతే గ్యాస్ సిలిండర్ కంపెనీ ఉంటుందో ఆ గ్యాస్ సిలిండర్ కంపెనీ పైన మనము దావా అనేది వేసుకోవచ్చు. ఆ దావా వేసుకున్న తర్వాత వాళ్ళు మనకు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది 4 మిలియన్స్ల వరకు వాళ్ళు రూపాయలు మనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. సో అందుకని చెప్పేసి వాళ్ళు దీన్ని ఇన్సూరెన్స్ ఆల్రెడీ క్లెయిమ్ అయి ఉంటుంది వాళ్ళకి. దీన్ని మనకి ఇవ్వాలి. ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు వెళ్ళి అడగరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ సిలిండర్ పేలిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్తే మనకు డబ్బులు వస్తాయి అన్న విషయాన్ని చాలా మందికి తెలియక దాన్ని వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా మనము ఇలా పబ్లిక్ లయబిలిటీ ప్రకారంగా మనము ఒకవేళ ఏదైతే మనము ఇప్పుడు కొంతమంది భారత్ యూజ్ చేస్తారు, కొంతమంది ఇండియన్ యూజ్ చేస్తారో ఇలాంటి కంపెనీస్ పైన మనము కేసు ఫైల్ చేసేస్తే ఇక్కడ ఇలా జరిగింది, ఇదంతా ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం, ఇక్కడ ఇంతమంది చనిపోయారు అని చెప్పేసి మనము ప్రూవ్ చేసి చూపించేస్తే నిజంగానే అక్కడ సిలిండర్ పేలింది, ఇంత బ్లాస్ట్ అయిందని చెప్పేసి అక్కడికి వచ్చిన వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేస్తారు, తీసుకుంటారు. ఇవన్నీ తీసేసుకొని వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయితే ఏ కంపెనీ అయితే ఉంటుందో మనము ఏ కంపెనీ మీదనైతే మనము గ్యాస్ సిలిండర్ కంపెనీ మీద మనం కేసు ఫైల్ చేస్తున్నామో వాళ్ళకి సంబంధించిన యాజమాన్యము ఒకవేళ మన పిటిషన్ ని తిరస్కరించినా, లేకపోతే మన కేసుని నిర్లక్ష్యం చేసినా కూడా వాళ్ళ మీద మనం మళ్ళీ కేసు వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనము ఈ ఒక్క చిన్న విషయాన్ని మర్చిపోవడం వల్ల మనకు రావాల్సినవి అంటే చాలా మంది అరే సిలిండరే కదా, అనుకోకుండా మనమే కదా తిప్పేసి వదిలేసాము, అందువల్ల పేలిపోయింది, మన నిర్లక్ష్యమే ఉంది కదా దీనివల్ల అని చెప్పేసి అనుకుంటారు. అలా కాకుండా కొన్నిసార్లు గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది. అది తెలియదు చాలా మందికి. తెలియకుండా ఏమవుతుందంటే మనము ఇలా అగ్గిపుల్ల గీకేసరికి, లేదంటే లైటర్ వెలిగించేసరికి ఏమవుతుంది, పేలిపోతుంది. అది వాళ్ళ కిందనే, అంటే గ్యాస్ సిలిండర్ పెట్టేటప్పుడే కానివ్వండి, లేదంటే వాళ్ళు ఎప్పుడైతే డెలివరీ చేస్తారో అప్పుడే కానివ్వండి, దాన్ని మొత్తం చెక్ చేసి అన్ని చూసుకొని కొన్ని మనకు గ్రీన్ కలర్ లో ఇటు సిలిండర్ పైన కూడా మనకు నెంబర్స్ ఉంటాయి, 21, 01 ఇట్లాంటివి. సో అలాంటి టైంలలో ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఉంటుంది, ఏ ఇయర్ వరకు మాత్రమే ఈ సిలిండర్ ని యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఉంటుంది. ఇది కూడా మనము చూసుకోవాలి. ప్రతిదీ మనం చూసుకుంటే అక్కడ మనం తప్పు లేనప్పుడు ఇక్కడ వీళ్ళు ఇదంతా చేశారు, దీని వల్లనే ఇలా జరిగింది, ఇదంతా వీళ్ళ పొరపాటే అని చెప్పేసి మనం కనుక ప్రూవ్ అయిందనుకో మనకు అక్షరాల 4 మిలియన్ డబ్బులు ఖచ్చితంగా వచ్చి మన అకౌంట్ లో పడిపోతాయి. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రాణాలు పోయాయి, ఆస్తి నష్టం వాడింది. అందువల్ల ఇక్కడ వీళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము గ్యాస్ సిలిండర్ కంపెనీ పైన మనము కేసు ఫైల్ చేసేసి మనం ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ ఒక్క చిన్న విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అరే సిలిండరే కదా, పేలిపోయింది కదా అని చెప్పేసి మనం లైట్ తీసుకోకుండా మనం ఇలా ఈ వేలో పబ్లిక్ లయబిలిటీ ప్రకారంగా మనం వెళ్ళామైతే మనము ఎక్కడ కూడా నష్టపోకుండా, అంటే ఒక పోయిన ప్రాణాన్ని కానివ్వండి, పోయిన ఆస్తిని కానివ్వండి, మనము మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకురాలేకపోవచ్చేమో కానీ మనము వాళ్ళు ఇచ్చిన డబ్బు వల్ల ఎంతో కొంత మళ్ళా మనము సర్వైవ్ అవ్వడానికి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను.